హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏం చూపిస్తున్నారు చెప్పండి. ముందు ఇక్కడైతే మాత్రం సండే వచ్చేసిందంటే మా ఇంట్లోనే కదా, ఎవరింట్లో అయినా నాన్ వెజ్జే ఉంటుంది కదా. సో సండే అర్థమైపోయింది కదా, నాన్ వెజ్ అయితే తెచ్చేసుకున్నాం అనుకోవచ్చు. ఏంటక్క శ్రావణ మాసంలో నాన్ వెజ్ తింటున్నారని అంటే, మేము తింటాము, మాకు అలాంటి ఏమి ఉండవు, మా సైడ్ పూజలు చేస్తాము, తినేది తింటామన్నమాట. గుడికి తెలుసు అనుకున్నా. చికెన్ కైమా చేస్తున్నా. చాలు, కిచిడి చేయి కదా దాని లోపలికి వెళ్ళాలి. చాలే అబ్బా, నీ లోపలికి వెళ్ళే గోలేమో కానీ దాన్ని ఘాట్లు పెట్టి తుకడ కూడా చేస్తున్నావు. చికెన్ కి మాటలు వస్తే ఈడేంద్ర నాయన ఈడు తందూరి చేస్తున్నాడు అంతా అర్థమైందిగా. ఈరోజు సండే ప్రయోగంలో భాగంగా తందూరి చేస్తాను అని చెప్పాను, అంతే ఆలస్యం అనమాట. ఒక 2 లెగ్ పీసెస్ని ఇలాగా జాయింట్స్ని కట్ చేయించుకొని వచ్చేసారు. ఆ వాటికి ఘాట్లు పెట్టడానికి మా తంటాలు అంతా ఇంత కాదనమాట. నేను యాక్చువల్గా ఎంతైనా చికెన్ కర్రీస్ చేస్తాను, కానీ ఇట్లా పట్టుకొని వీటిని కట్ చేయాలంటే నాకు అదొక ఇదిగా ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అంతా కూడా తనకే అప్ చెప్పేస్తాను. తనైతే ఇలాగ నీట్గా దాన్ని కట్ చేస్తారనమాట. ఎందుకు ఈ రెసిపీనే చేయాలనుకున్నానంటే, ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా బయట తందూరి తినలేదు. సో వీడియోస్ చూసి టెంప్ట్ అయ్యి నేను కూడా చెయ్యాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట. సో అందుకోసమే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. సో ఎలా వస్తుందో ఎండ్ రిజల్ట్ అనేది నాకు కూడా తెలియదు. టేస్ట్ అనేది నేను కూడా ఎప్పుడు చేయలేదు కాబట్టి, సో ఈ స్పైసెస్ యాడ్ చేయాలి, ఈ స్పైసెస్ యాడ్ చేయకూడదు అని కూడా నాకు తెలీదు. నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో దీంట్లోనే ఇవన్నీ కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకోవాలి మసాలాకు మొత్తం కూడా. బేసిక్గా నేను చూసిన వీడియోస్లలో ఏంటంటే, తందూరి అంటే మామూలుగా కొంచెం బాయిల్ చేసేసి దాన్ని మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నారనమాట. బట్ ఇవాళ నేను మాత్రం తందూరిని ఎయిర్ ఫ్రైయర్లో చేద్దామని చెప్పి చేస్తున్నాను. కొంచెం ఆ స్మోకీ ఫ్లేవర్ రావడానికి, ఇంకా ఫైనల్గా కూడా ఒక టచ్ ఇద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. సో దీనికి మసాలా పట్టించడం నాకు రాదని చెప్పి చక్కగా దీనికి స్నానం చేయించినట్టుగా పట్టిస్తున్నారు ఇక్కడ. మేమైతే డైలీ నాన్ వెజ్ ఏం తినాం కానీ, బట్ ఇట్లా వీక్లీ వన్స్లో కూడా 2 వీక్స్ కంటిన్యూస్గా తెచ్చుకొని తిన్నామంటే ఖచ్చితంగా 3rd వీక్ నేను బ్రేక్ ఇస్తాను అనమాట. 3rd సండే ఖచ్చితంగా వెజ్జే తినాలని పెట్టుకుంటాను. ఎందుకంటే వెంటనే నాన్ వెజ్ తినటం కూడా హెల్త్కి అంత మంచిది కాదనుకుంటాను. సో ఇంకా వీక్లీ వన్స్ మాత్రం తెచ్చుకుంటాం అనమాట. సో వీక్లీ వన్స్ తెచ్చుకున్న ప్రతిసారి చికెన్తో ఏదైనా కుదిరితే వెరైటీ చేస్తాం, మటన్తో అయినా కానీ ఏదైనా వెరైటీగా బిర్యానీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ముందు వేసిన మసాలాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను. సో ముందే మీరు మసాలా కలుపుకునేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. ఫైనల్గా ఇలా వేసేసుకున్న దాన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇలాగ 2 అవర్స్ తర్వాత తీసేసి, ఎయిర్ ఫ్రైయర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోండి. అబ్బా టేస్ట్ అయితే మామూలుగా రాలేదన్నమాట. ఇంతకీ శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఏంటక్క అని మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకండి. శ్రావణ మాసంలో మేము చేసే పూజలు మేము చేస్తూ ఉంటాం, మా సైడ్ నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా తింటూ ఉంటారు. ఇంకా మా ఇంట్లో అయితే ఎప్పుడు మా అమ్మ పూజలు చేస్తూ ఉంటుంది, కానీ ఇట్లాగా వీకెండ్స్ అప్పుడు నాన్ వెజ్ తెచ్చుకుంటే మాత్రం ఏమందు. ఎయిర్ ఫ్రైయర్లో 180 degreesలో జస్ట్ 20 minutes ఒక సైడ్ కాల్చాలి, ఇంకొక 10 minutes ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకొని కాల్చుకోవాలన్నమాట. ఇంకా అది ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై అయ్యే లోపల ఇక్కడ రైస్కి అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. సో అందుకు మేము శ్రావణ మాసం అనేది పెద్దగా పట్టించుకోము, బట్ కార్తీక మాసంలో మాత్రం బాగా స్ట్రిక్ట్గా ఉంటాం. అప్పుడు నాన్ వెజ్ అనమాట, ఖచ్చితంగా తినము, నేను కూడా తిన్నాను. ఇంకా అప్పుడు మాత్రం తెచ్చుకోము. శ్రావణ మాసం అనేది పెద్ద పర్టికులర్గా పట్టించుకోము. శ్రావణ శుక్రవారాలు అన్ని పూజలు అన్ని వ్రతాలు కూడా చేసుకుంటూ ఉంటాం. మాకున్న వరకు మా అత్తగారి ఇంట్లో ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము. బట్ ఇట్లాంటి నాన్ వెజ్ రిస్ట్రిక్షన్స్ అనేది ఓన్లీ కార్తీక మాసంలోనే పాటిస్తాం అనమాట. ఫైనల్గా రైస్కి కూడా నేను ఇక్కడైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసరికి రైస్కి అనమాట. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. బిర్యానీ రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను వేస్తున్నవి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్నవి యాడ్ చేసేస్తున్నాను. మసాలాలు అయితే ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి, చికెన్ మసాలాని యాడ్ చేశాను. ఇందులో అయితే ఇందాక తందూరికి అయితే తందూరి మసాలా ఒక్కటే యాడ్ చేశాను అనమాట. ఇక్కడ ఇంకొక 5 minutesలో మనకి ఫ్రై కూడా అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ ఏం చెప్పకుండా ఏంటక్కో రెసిపీ మాత్రమే చూపిస్తున్నావు అని అనుకోవచ్చేమో. ఇంగ్రీడియంట్స్తో పని ఏముందండి, మనకి నచ్చినవన్నీ వేసుకొని చేసుకుంటే సరిపోతుందనమాట. టేస్ట్ బాగా రాకపోతే ఎలాగక్క అంటారేమో, టేస్ట్ ఏముందండి, మనకి నచ్చినట్టుగా మనం ఓపిక్గా చేసుకోవాలి, కానీ డెఫినెట్గా టేస్ట్ కూడా ఖచ్చితంగా వస్తుందన్నమాట. నేను కూడా మీలాగే యూట్యూబ్లో చూసి చేయటమే కాబట్టి నేను అందుకే
అందుకే చెప్పదలుచుకోలేదు. సో మీకు నచ్చినట్టుగా మీ ఫ్లేవర్స్కి తగ్గట్టుగా మసాలాలు యాడ్ చేసేసుకోండి. సెకండ్ సైడ్ కూడా తిప్పి ఇట్లా ఫ్లిప్ చేసి కాలుస్తున్నాను అనమాట. ఎయిర్ ఫ్రైయరు ఓవెన్ ఉండటం వల్ల ఏంటంటే ప్లస్ పాయింట్, ఆయిల్ అనేది చాలా లెస్గా పీలుస్తుంది. అంతేకాకుండా ఫ్రై కూడా మంచిగా అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే నేను 15 మినిట్స్ పెట్టాను. ఒకవేళ 10 మినిట్స్కి అవుతుందో అవ్వదో అని చెప్పి కొంచెం మంచిగా రోస్ట్ అవుతుందని చెప్పి 15 మినిట్స్కి పెట్టాను అనమాట. ఫుడ్ కలర్స్ అన్నీ మానేసి ఇట్లా సాఫ్రాన్ యూస్ చేస్తున్నాను బిర్యానీస్లోకి. ప్లెయిన్గా దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇలాగ గ్రేవీ కొంచెం తీసి పెట్టుకోండి. రైస్ యాడ్ చేసుకున్నాక మధ్యలో కూడా గ్రేవీ వేసుకుంటే మనకి ఈవెన్గా రైస్ అంతా కూడా బాగా మసాలా అనేది పడుతుంది అనమాట. లేకపోతే ఒక చోటే ఉన్నట్టు ఉంటుంది అడుగునే. సో ఇలా మధ్యలో వేసుకోవటం వల్ల కూడా మనకి ఫ్లేవర్ అనేది రైస్కి కూడా మంచిగా పడుతుంది. సో ఇదొక టిప్. నా సొంతంగా నేను ఎప్పుడైనా దమ్ బిర్యానీ చేస్తూ ఉంటే మాత్రం ఇలా యూజ్ చేస్తూ ఉంటాను. నాకు అనిపిస్తూ ఉంటుంది బయటికి వెళ్ళి తింటే కన్నా కూడా ఒక గంట ఆర్ 2 గంటలు కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లోనే చేసుకుంటే మనం కూడా తృప్తిగా తినచ్చు కదా అనిపిస్తుంది. సో అందుకే నేను కొంచెం బయటికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేయడానికన్నా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను. సో లాస్ట్ అండ్ ఫైనల్గా స్మోకీ ఫ్లేవర్ అయితే ఇంపార్టెంట్ కదా. సో దానికోసమే అనమాట బొగ్గును వేసి నెయ్యి వేసి పెట్టేశాను. అసలు ఇంకా స్మెల్ భలే వచ్చేస్తూ ఉందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మండి స్టైల్లోకి బిర్యానీని అయితే ఇలాగ ప్లేట్లో అంతా కూడా పెట్టేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తందూరి పీసెస్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పులు, కిస్మిస్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం మండి స్టైల్లో తెలియడానికి. అలాగే ఎగ్ మెయిన్ కదా. దీంతోపాటు నేను చేసినవి గ్రేవీ అనమాట, బిర్యానీ గ్రేవీ. ఇంకా తందూరీలోకి ఇట్లాగా పన్నీర్తో మైనీస్ చేశాను అనమాట. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో మీరే వినండి. ఎంత కష్టపడి చేసి పోస్టర్కి ఫోజ్ ఇవ్వకపోతే అలాగా, ఆ ఫోజ్ కోసమే ఈ తిప్పలన్నీ అనమాట. ముందు బిర్యానీ పెట్టి ఫోజ్ ఇవ్వమంటున్నావేంటి అనుకుంటా చూస్తున్నారు. ఇంక ఇవ్వలేక ఇచ్చినట్టుంది నాకైతే. ఎలా ఉంది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఫన్నీగా చేసేద్దాం. ఇంకొంచెం ఫన్నీని యాడ్ చేసి నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.